భక్తి ఛానల్కు స్వాగతం. ఇరువాడ గ్రామంలో అంగరంగ వైభవంగా గజస్తంభం ప్రతిష్టాపన కార్యక్రమం. ఈ చక్కని కార్యక్రమాన్ని కనులారా చూసి తిలకించిన చుట్టుపక్కల గ్రామాల ప్రజలు. ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి అన్న సమారాధన కార్యక్రమం నిర్వహిస్తున్న కమిటీ పెద్దలు. ధ్వజస్తంభం అంటే ఏమిటి, గజస్తంభానికి ఉన్న నిర్వచనం గురించి విపులంగా చెబుతున్న సభవరం E9 భక్తి ఛానల్ ప్రతినిధి డి శ్రీనివాసరావు గారు. భారతీయ సంస్కృతిలో దేవాలయాలు అతి పురాతనమైనవి. ఈ దేవాలయాలు అసలు ఎప్పటి నుంచి ఉన్నాయి అన్న ప్రశ్నకు ఎవరి దగ్గర సమాధానం దొరకదు. కానీ ప్రతి ఒక్క దేవాలయాల్లో గజస్తంభం ఉండడాన్ని కూడా మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఈ గజస్తంభం ఎందుకు ఉంటుంది అనే విషయం చాలామందికి తెలియకపోవచ్చు. కానీ ఏ దేవాలయానికి వెళ్ళినా ముందుగా గజస్తంభానికి మొక్కిన తరువాత ఆలయంలోనికి వెళ్ళి దర్శించుకుంటాం. అసలు ధ్వజస్తంభం అంటే ఏమిటి, ధ్వజస్తంభం ఆలయంలో పెట్టడానికి కారణం ఏంటో ఈరోజు తెలుసుకుందాం. పాండవ జ్యేష్ఠుడు యుధిష్ఠిరుడు సింహాసనాన్ని అధిష్ఠించి రాజ్యపాలన చేస్తాడు. తన రాజ్యంలో ఎవరికి ఎటువంటి కష్టం కలగకుండా సొంత బిడ్డల్లా చూసుకుంటూ దాన ధర్మాలు చేస్తూ ఉంటాడు. ఒకరోజు కృష్ణుడు యుధిష్ఠిరుడిని తన రాజ్య ప్రజల బ్రాహ్మణులు సంతోషంగా ఉండటానికి యుధిష్ఠిరుడిని అశ్వమేధ యాగం చేయమంటాడు. వెంటనే యుధిష్ఠిరుడు అశ్వమేధ యాగానికి పూర్తి ఏర్పాట్లు చేస్తాడు. అనంతరం అనుకోని కొన్ని సంఘటనల వల్ల మయూరధ్వజుడిని శ్రీకృష్ణుడు బ్రాహ్మణ రూపంలో దానం అడుగుతాడు. అందుకు మయూరధ్వజుడు నిరాకరించడంతో శ్రీకృష్ణుడు తన పూర్తి విశ్వరూపాన్ని ప్రదర్శిస్తాడు. అప్పుడు మయూరధ్వజుడు శ్రీకృష్ణుడిని ఒక వరం కోరుకుంటాడు. పరమాత్మ, నా శరీరం నశించిపోయినా నాకు నిత్య దైవ సన్నిధిలో ఉండే అవకాశాన్ని ఇమ్మని శ్రీకృష్ణ పరమాత్ముడిని కోరుకుంటాడు. అప్పుడు దేవాలయాల దగ్గర ధ్వజస్తంభ రూపంలో దర్శనం పొందుతావు అని శ్రీకృష్ణ పరమాత్ముడు పలకడం జరిగింది. అది ధ్వజస్తంభ విశేషం. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం ఇరువాడ గ్రామంలో ఈరోజు సీతారాముల ఆలయం వద్ద వేద పండితుల రామాచార్యుల వారి చేతుల మీదుగా గజస్తంభం ప్రతిష్టాపన జరిగింది. ఈ కార్యక్రమానికి అందరు రాజకీయ నాయకులు, కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, గ్రామంలో అన్ని పార్టీ నాయకులు పాల్గొని ఈ చక్కని కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా చేయటం జరిగింది. శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ్, కాళాత్మక పరమేశ్వర రామ్. శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ్, కాళాత్మక పరమేశ్వర రామ్. శేషతల్ప సుఖ నిద్రిత రామ్, బ్రహ్మాద్యమరా ప్రార్థిత రామ్. రామ రామ జయ రాజా రామ్, రామ రామ జయ సీతారాం. రామ రామ జయ రాజా రామ్, రామ రామ జయ సీతారాం. చండ కిరణ కుల మండన రామ్, శ్రీమద్ శరద నందన రామ్. కౌసల్యా సుఖవర్ధన రామ్, విశ్వామిత్ర ప్రియతమ రామ్. రామ రామ జయ రాజా రామ్, రామ రామ జయ సీతారాం. ఘోరతాటకా ఘాతక రామ్, మారీచాని పాతక రామ్. కౌశిక మక సంరక్షక రామ్, శ్రీమదహల్యోద్ధారక రామ్. రామ రామ జయ రాజా రామ్, రామ రామ జయ సీతారాం. గౌతమ ముని సంపూజిత రామ్, సురమునివర గణ సంస్తుత రామ్. నావిక ధావిత మృదు పద రామ్, మిథిలాపుర జన మోహక రామ్. రామ రామ జయ రాజా రామ్, రామ రామ జయ సీతారాం. విదేహ మానస రంజక రామ్, त्रैंबक काणुक भंजक राम
सीतार्पितवरमालिकरां कृतवैवामिक कौतुकरां राम राम जय राजा राम 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 जय सीताराम भार्गवदर्पविनाशकरां श्रीमदयोध्यापालकरां भक्तवृन्दपरिपालनरां समस्त जगदोद्धारकरां राम राम जय राजा राम 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 जय सीताराम अवनीतनया कामितराम् अगणित गुणगणभूषितराम् अवनीतनया कामितराम् रामचन्द्र समानितराम् पितृवाक्याश्रितकाननराम् राम राम जय राजा राम 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 जय सीताराम पदरां प्रक्षालितनिमृदुपदरां भरद्वाजामुखनन्दकरां चित्रकूटाद्रिनिकेतनरां राम राम जय राजा राम 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 जय सीताराम दशरथ संतत चिन्तितरां कैकेयी निज पितृकर्मकरां भरतार्पित निज पादुकरां भरद्वाजादृगनन्दनरां राम राम जय राजा राम 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 जय सीताराम पावन राम दुष्ट विराध विनाशन राम सरभंग सुतीक्षार्पित राम अगस्त्यानुग्रमवर्धित राम 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 जय राजा राम 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 जय सीताराम रुद्रादिपसंसेवितरां पञ्चवटी तपसुस्थितरां शूर्पणखार्तिविदायकरां करदूषणमुखसूदकरां राम राम जय राजा राम 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 जय सीताराम प्रिय हरिणानुगरां मारीचार्तिकृदासुगरां विनिष्ट सीतान्वेषकरां गृध्रादिपगतिदायकरां राम राम जय राजा राम 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 जय सीताराम ఇరువాడ గ్రామంలో రామాలయంలో ఇరువాడ రామాలయంలోని ధ్వజస్తంభం చాలా కాలం బట్టి లేదు. మరి మా ప్రెసిడెంట్ గారు మిగతా గ్రామ పెద్దలు అందరూ కలిసి ధ్వజస్తంభాన్ని తీసుకొచ్చారు. అలాగే పసిడి కలశలు పాడయ్యాయి, పునఃప్రతిష్ఠ చేయడానికి పూనుకున్నారు. పూనుకొని 3 రోజులు కూడా కార్యక్రమాలు చేసి ఈ రోజున
అంటే 19వ తారీఖున ప్రారంభించారు. ఇవాళ 21. ఈ 21వ తారీఖు నాడు 21వ తారీఖు నాడు ధ్వజస్తంభ ప్రతిష్ట జరిగింది. ఇప్పుడే పూర్ణావతి కార్యక్రమం కూడా జరిగింది. ఇది అయిన తర్వాత అన్నసంతర్పణ కూడా జరుగుతుంది. భక్తులందరూ కూడా చాలా మంది పాల్గొన్నారు. స్వామి యొక్క కరుణ కృపా కటాక్ష వీక్షణాలు పొందడానికి ప్రెసిడెంట్ గారు చాలా శ్రమ పడ్డారు. వారి దంపతులు కూడా ఆ ధ్వజస్తంభ ప్రతిష్టలో దిగి కార్యక్రమంలోని యంత్రస్థాపన కూడా చేశారు. కార్యక్రమం పూర్తయింది. జై శ్రీరామ్. అందరికీ నమస్కారం అండి. గురువాడ గ్రామ ప్రజలకి, నాయకులకి, మిగతా అందరికీ కూడా, పురోహితులకి అందరికీ కూడా నమస్కారం అండి. ఈ గజస్తంభం అనేది పూర్వం రామాలయం కట్టినప్పుడు దానికి మాకు గజస్తంభం కానీ సూర్యరథం కానీ లేదు. అయితే గ్రామంలో చాలా మంది చేద్దాం అనుకున్నారు. అందరూ అనుకున్నారు. సరే, ఆ భగవంతుడు నాకు అవకాశం ఇప్పించాడు. నిజంగా భగవంతుడు నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఎందుకంటే నేను ఎప్పుడు కళ్ళలో కూడా ఇలాంటి కార్యక్రమం చేస్తానేమో నేను ఎప్పుడు అనుకోలేదు. కానీ భగవంతుడు నాకు కల్పించిన దానికి నేను చేశాము. గ్రామ ప్రజలు అందరూ కూడా సహకారం చేశారు. నాకు అందరూ నన్ను ముందు నడిపించి కార్యక్రమం ఎక్కడ ఆకుండా చేశారు. అందరికీ కూడా గ్రామ ప్రజలకి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుకుంటూ, అయితే మా ఆచార్యులు ఇలాంటి చక్కని కార్యక్రమాలు చేసినందువల్ల మా అందరికీ కూడా భగవంతుడు పుణ్యావసనాలు చేసి రథారోహణ కార్యక్రమాలు ఇంత దివ్యముగా భవ్యంగా జరిగింది. నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానం